దైవ మర్మములు మే 29. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. 1 కొరింథీ 3:10-11. యుద్ధములో దావీదు తన ప్రజలను సంపాదించిన కొల్ల సొమ్మును దేవుని మందిర పని కొరకై వారు ప్రతిష్ఠించిరి. 3వ దైవ నియమము దేవుడిచ్చిన ఏర్పాటును నెరవేర్చుటకు కావలసిన సామగ్రిని సమకూర్చుట. దేవుని మందిరమునకు అవసరమైన సామాగ్రిని తెచ్చు ఆధిక్యత మనకు కలిగి ఉండునట్లు దేవుడు మన జీవితములోనికి యుద్ధములను అనుమతించును. దావీదు మందిరము కొరకైన స్థలమును కనుగొని నమూనాను పొంది సామాగ్రిని సిద్ధపరిచిన తరువాత దానిని నిర్మించుట కొరకై నేర్పరి అయిన శిల్పకారుడు అవసరమాయను. దేవుడు సొలొమోనును కోరుకొనినప్పుడు 1 రాజులు 2:12, 3:11లో తనకు జ్ఞానము దయచేయమని సొలొమోను దేవుని ప్రార్థించెను. 1 రాజులు 3:5-9లో ఆ విధానములో జ్ఞానము గల శిల్పకారుడిగా సొలొమోను కాగలిగెను. దేవుని కార్యము సమాధానకరముగా కొనసాగవలననిన అపోస్తలుల దర్శనము, అనుభవము కలిగిన మనుషుల అవసరం. దేవుని పని కొరకై ఆయన అన్ని రకముల పనివారల అవసరతలను కలిగి ఉన్నాడు. ప్రపంచంలోని అన్ని భాగముల నుండి నేర్పరులైన పనివారు ఆయనకు అవసరమే. అప్పుడే పని ఎంతో నిరాటంకముగా కొనసాగగలదు. పెద్ద పెద్ద రాళ్లను, విస్తారమైన కలపను, గొప్ప దూలములను వారు ఆ మందిరమును కట్టుటకై ఉపయోగించినప్పటికీ ఏ పనిముట్టు శబ్దమైనను ఆ దేవాలయంలో వినిపించలేదు. దేవుని పరిపూర్ణ ఐక్యతతో నెమ్మదిగా నిరాటంకముగా కొనసాగవలననిచో దేవుని ఏర్పాటు నెరుగుట అత్యవసరము. మందిరమును నిర్మించుట ముగిసిన తరువాత సొలొమోను ప్రార్థించెను. ఆయన ప్రార్థించట ముగించగానే దేవుని అగ్ని దహన బలులను దహించి దేవుని మహిమ ఆ మందిరమును నింపెను. పని ముగించబడినప్పుడే మనము కూడా ఆయన మహిమను చూడగలము. ముగించబడని పని దేవుని మహిమార్థమై ఉండదు. దేవుడు తన ప్రజలకు తన్ను తాను బయలుపరుచుకొనవలని నని ఉద్దేశముతోనే దావీదును సియోనుకు తీసుకొని వచ్చెను. కాబట్టి మనము కూడా మందిరము పని కొరకై ప్రతిష్ఠించబడిన వారముగా, సామాగ్రిని సమకూర్చే వారముగా, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన దాన్ని బట్టి, సొలొమోను ఏ విధముగా అయితే దేవుని మందిరం నిర్మించాడో ఆయన రాజ్యమును కూడా మనము కూడా స్థాపించే వారముగా, కట్టే వారముగా, సమకూర్చే వారముగా ఉండవాలని దేవుని ఆశయం ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశములు మనము కూడా ఎరిగిన వారమై దేవుని పని కొరకు వాడబడవాలని దేవుడు కోరుచున్నాడు. అటు జీవితం దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.